అన్నదాత సుఖీభవ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. తాను చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సీఎం చంద్రబాబుకు రైతు నాగభూషణం వివరించారు. పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు భూసారం దిగుబడులు పెరిగి వ్యవసాయం లాభదాయకంగా మారిందని రైతు చెప్పారు. నాగభూషణం లాంటి రైతులే ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తారని సీఎం అన్నారు. ఇదే సమయంలో నాగభూషణానికి చెందిన గానుగను సీఎం పరిశీలించారు. గానుగ ఏర్పాటు అదనపు ఆదాయ వనరుగా మారిందన్నారు. ఇలాంటి సంప్రదాయ ఆధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోల్డ్ ప్రెస్డ్ వేరుశెనగ నూనెను అనేక మందికి సరఫరా చేస్తున్నామని మీరు కూడా వినియోగించాలని ముఖ్యమంత్రిని నాగభూషణం కోరారు. ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే తన సతీమణి భువనేశ్వరిని అడగాలంటూ అక్కడి నుంచి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి 1 లీటరు వేరుశెనగ నూనెను సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులకు శిక్షణ, సాంకేతిక సహాయాన్ని కూడా ఈ కేంద్రం అందిస్తోందని నాగభూషణం చెప్పారు. ఆ తర్వాత బొప్పాయి తోటను పరిశీలించి రైతు అందించిన బొప్పాయి పండును సీఎం తిన్నారు. బొప్పాయితో పాటు ఇతర పంటలను సాగుతో జీవ వైవిధ్యం పెరగడంతో పాటు భూసారం, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతోందని రైతు వివరించారు. అనంతరం సభలో పాల్గొన్న సీఎం రైతు నాగభూషణం గురించి ప్రస్తావించారు. అందరూ ప్రకృతి వ్యవసాయం వైపునకు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఒక నాగభూషణం ఇక్కడే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. నేను ఆయన ఫామ్కి వెళ్ళాను. 6 ఎకరాలు కౌలు రైతు, 2 ఎకరాల్లో కూరగాయలు వేశాడు. ఎద్దుల్ని పెట్టి ఆ గానుగ వ్యవస్థను మళ్ళా తీసుకొచ్చాడు. నిన్నటి వరకు అందరం కూడా కెమికల్ గా ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో కెమికల్ వేసి అలాంటి నూనె మనకు సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛమైన నూనె కోసం, ఎలాంటి కల్తీ లేని నూనె కోసం, మన ఆరోగ్యం కోసం ఆయన గానుగులు పెట్టి మొత్తం నడిపిస్తే క్యూ కట్టి ఆయన తయారు చేసిన నూనెని కొనే పరిస్థితికి వచ్చారంటే అది ప్రపంచం మొత్తం వచ్చిన మార్పు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రకృతి సేద్యానికి పోవాలి.